హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీబీ తెలుగు గేమర్. మనం ఈరోజు అయితే మన ఎస్ఎంపీలో అయితే ఉన్నాం. అమ్మ లాగ్ అవుతుంది లైట్ గానీ, కొంచెం అంతే ఎక్కువే. డైలీ రివార్డ్స్ అయితే తీసుకుందాం. కొంచెం అయితే ఆడాను, లైట్ గా పెద్ద ఏమో ఆడలేదు. చూపిస్తాను అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత. నా హౌస్ అయితే చూపిస్తాను. హౌస్ లేదండి, ఫస్ట్ ప్లేస్ ఉంది. ఇదేంటిది కావట్లేదు. మనీ చూస్తే తెలిసిపోద్ది ఒక్క రోజు ఆడినట్టు. తీసుకో. వీడైతే ఇదనమాట, ఇలా అవ్వట్లేదు. వీడు డైలీ రివార్డ్స్ లాగ్ అవుతుంది, నాకు అవ్వట్లేదు. ఇక్కడ మనం ప్లేయర్ వర్క్స్ లోకి వెళ్ళి చార్మినార్కి అయితే వెళ్దాం. ఏంటిది ఎక్కడ పంపించేసాడు? అరే నేను చూడకుండానే వెళ్ళిపోయినా. రామ్ మందిర్కి అయితే వచ్చాం. రామ్ మందిర్ ఓకే, వెళ్ళి కట్టారబ్బా. చాలా కష్టం ఇలా కట్టడం. అందరూ కలిసి కట్టారు కదా, అందుకే ఇలా వచ్చింది. అబ్బా అబ్బా, మనం దర్శనం చేసుకుని వద్దాం. సారీ కట్టేసింది. ఎమోట్ అందులో దండం పెట్టినట్టు ఉంది, క్లాప్స్ దండం పెట్టినట్టు ఉంటుంది అని అది పెట్టాను. మళ్ళీ స్పాన్ దగ్గరికి వెళ్ళాలి, ప్లేయర్ వర్క్స్ చార్మినార్కి వెళ్ళాలి. కొంతసేపు కూర్చోకుండా కూర్చోవచ్చా? ఎలా కూర్చోవాలి? లెవెల్ అంతా తెలివి మర్చిపోయి 2000 క్యాష్ ఉంటాయి ఎవరికో. అప్పుడే చూసినట్టయితే ఇందులో 3 సార్లు 4 సార్లు వచ్చాను. డాగ్స్ మనమైతే ఇంకా స్పాన్కి అయితే వెళ్ళిపోదాం. అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అబ్బా, అందరూనే అసలు కొట్టలేకపోతున్నారు ఎవరునే. ఎస్పీ డబ్ల్యూ ఎక్కడ ఉందబ్బా? చాలు, స్పాన్కి వెళ్ళిపోతాం. 2 seconds అయితే స్పాన్కి వెళ్ళిపోతాం. వచ్చేసాం. అలాగే మా ఇంటి నుంచి అలాగే వచ్చాను. నా ఇల్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటైతే పెట్టుకున్నాను, ఈజీగా ఉండడానికి. ఎప్పుడైతే స్పాన్ అవుతామో అప్పుడైతే కొంచెం ఎక్కువ ల్యాగ్ ఉంటుంది ఎవరికైనా. డైలీ రిపోర్ట్స్ రా. ఓటు అయితే ఇప్పుడు వరకు వేసే వేయలేదు. ఓటు వేద్దాం ఎప్పుడైనా. పినాటా పార్టీకి కొంచెం దూరం ఉంది. సర్వర్ వర్క్స్ ఏదో అంటే ఇదేంటో తెలియదు. మనం జాబ్స్ ఎక్కడ తీసుకోవాలో ఇప్పుడు వరకు తెలియదు. మనకు కష్టం ఉందండి. మనకు ఎన్నదరేట్ అయితే కావాలి. 33 అంటే ప్రైజ్ వద్దు. ఒక్క లెగ్గిన్స్ 1000 ఏం దొరుకుద్ది? ఇది 5000. అవన్నీ దొరకవు. 4 diamonds ఇది ఏ తుక్కులో దొరుకుతుంది? ఏదో కొనాలి. అదే అసలు 1000 దొరికితే ఏం లేదా? షాపర్ బాక్స్ హెల్మెట్ 1000 దొరుకుద్ది. అవును, ఫుడ్ అయితే కరువు వచ్చింది. సాప్లింగ్స్ అంతా 700 అంట. కనీసం మనీ అయితే పోయింది. ఇంకా 740 అయితే ఉంది. మన సేల్ చూద్దాం. 13 సాప్లింగ్స్ అయితే వచ్చినాయి. ఇది ఓపెన్ అవ్వట్లేదు ఈ వీడియో కానీ.
120 బ్లాక్స్ అంటే ఇది అమ్మచ్చు ఎదురుని 120 బ్లాక్స్ మన దగ్గర ఏమీ లేదు. వుడ్ సేలర్ కొంచెం వుడ్ చూద్దాము. ఏంటి పిరాటా పార్టీయా? పిరాటా పార్టీ గైస్, పిరాటా పార్టీ పద పద పద. కొన్ని రివార్డ్స్ అయితే కట్ చేసుకున్నాం. పద 100 హిట్స్ అయితే ఉన్నాయి. పదండి. పిరాటా పార్టీ దగ్గర ఫుల్ ల్యాగ్. ఏం చేసన్నా పిరాటా పార్టీకి వెళ్ళిపోవాలి. గొర్రె ఏదే ఇక్కడున్నావే. ఒక ఇంటికి పెడితే ఒకటే పిరాటా. ఇక్కడ నేను కొట్టిన ఒకసారి కనబడలేదు. కొబ్బరి బ్లాక్ లో ఉంది. ఏది రాలేదు గైస్. పైకి బా మళ్ళీ స్లాష్ ఫోన్ కొట్టాలా? రికార్డింగ్ బటన్ బ్లాక్ సెట్టర్ అనుకుంటున్నా. అబ్బా పోయిందమ్మా. ఎక్కడ ఎక్కిది ఉందంటే ల్యాడర్ ఎప్పుడు పెట్టారు? అమ్మా కొంచెం తొలి తిరిగిపోతున్నాయి. చూస్తుంటుంది. పదండి వెళ్దాం. ఎక్కడ సేల్ చూసాం కదా మనం. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న కొన్ని అయితే సేల్ చేద్దాం. నా దగ్గర ఏమీ లేవనుకోండి. లాగ్స్ అయితే ఉన్న లాగ్స్ అయితే సేల్ చేద్దాం. ప్లాంక్స్ లాక్ సేలర్ ఇది బాగా వుడ్ సేలర్ లోకి చూసుకున్నాం. ప్లాంక్స్ కొనుక్కుంటావు నువ్వు? ప్లాంక్స్ కొనుక్కోవడానికి కానీ స్లాబ్స్ కొనుక్కుంటాడంటే ఇది ఎక్కడ మాత్రం స్ప్రూస్ అంతా ఎంత 16 యాడ్ చేసాను. 16 మైనస్ చేద్దాం. ఇంకోటి మైనస్ చేయడం యాడ్ చేద్దాం. ఇంకోటి యాడ్ చేద్దాం. ఇంకోటి యాడ్ చేద్దాం. 10 తీసుకున్నాం అంతా. ఏంటిది బ్యాలెన్స్ చేతులు కొనేసాం అనుకుంటా. అవునైతే ఎలా కొనాలి? సెల్లింగ్ కాదు. ఓకే అర్థమైంది నాకు ఇప్పుడైతే. నేనైతే 10 తీసుకోవాలనుకుంటున్నాను. అది చెస్ట్ లుక్ కాస్త అయిపోద్ది. అది చెస్ట్ లుక్ సార్ అలాగే సార్. ఫుడ్ అయితే వచ్చింది రావాలా? కట్టలేదు చోట్లే ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం మన ప్లేస్కి అయితే. పదండి. చాలా ఈరోజు రివార్డ్స్ తీసుకోలేదు. అసలు ఏమొచ్చినాయి నాకు?
ఈరోజు వచ్చి 10,000 క్యాష్ రావాలి. ప్లే వర్క్స్ చార్మినార్. మీరు మా ఇంటికి రావాలంటే చార్మినార్ ఇలా తీసుకోండి. చార్మినార్ తీసుకొచ్చిన తర్వాత 3 సెకండ్స్ చార్మినార్ అయితే వచ్చేస్తుంది. ఇంకా రాలేదు అనుకుంటా మళ్ళీ ఇంకోసారి ఇలా పెట్టండి, వచ్చేస్తుంది ఈసారి. లేకపోతే మళ్ళీ ఇంకోసారి నొక్కండి. అలాగే ఎప్పుడు వస్తే అప్పుడు 2-3 టైమ్స్ లో వచ్చేస్తాను చార్మినార్ కి. ఇలా వచ్చేసిన తర్వాత మీరైతే ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ మధ్యలో ఇలా దూకేసి బయటకు వచ్చేయండి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా వెళ్ళిపోవండి. ఇక్కడ అయితే ఇల్లులు ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఇక్కడ ఫార్మ్స్ ఇలాగ వెళ్ళిపోండి. క్రాస్ గా వెళ్ళిపోయిన పొడ్డాం మధ్యలో ఇలా క్రాస్ కి వెళ్ళిపోవాలి. అక్కడ ట్రీ కనబడుతుంది గైస్, ఆ ట్రీ వైపు అలా వెళ్ళిపోవాలి. మనకైతే ఇంకా ఇల్లు కట్టుకోలేదు అమ్మా. ఇలా వెళ్ళిపోవాలి అమ్మా. వెళ్ళిపోయి ఇక్కడ స్వరంగం అయితే ఉంది కదా, ఈ స్వరంగంలోకి ఇలా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇలా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ మెట్ల దగ్గర లాస్ట్ ఇది లెఫ్ట్ సైడ్ మాది, ఈ రైట్ సైడ్ అవడదు. లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటది వచ్చేస్తే మా ఇంటికి వచ్చేసినట్టు. మా హౌస్ అనమాట, నా హౌస్. నెక్స్ట్ ఇందులో మనం చేయాల్సింది ఏముంది, వుడ్ ఉంది, కొంచెం డెట్ ఉంది కదా, అయితే అక్కడైనా హోల్ పెడదాం. అందరికి హౌస్ తగ్గలేదు కాబట్టి చేస్తున్నాను. అలాగే వుడ్ లేదు మన దగ్గర, మర్చిపోయిన గైస్. ఒకటి కదా, చూద్దాం మీకు చెప్తాను. అసలు టార్చ్ లేవు, ఏం పెట్టలేదు. చార్కోల్ చేసుకుని టార్చ్ చేసుకున్నాం. అసలు మైనింగ్ వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఎవరితో తీసుకున్నాడు, అదే ఇలాగ బెడ్ రాక్ వరకు ఆడిదే గైస్. ఎవడైతే తీసుకుంటాడో ఆడిదే మొత్తం బెడ్ రాక్ వరకు. ఇది కూడా ఈ వాటర్ అంతా మందే, ఇదంతా మందే. అలాగనమాట. ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో అది బెడ్ రాక్ వరకు ఒక ప్లేస్ లో క్లెయిమ్ చేసుకుంటారో 190 బ్లాక్స్ అన్ని క్లెయిమ్ చేసుకున్నాను. బెడ్ రాక్ వరకు ఆల్దే. మరి మనం మైనింగ్ కష్టం. ఇంకా మైనింగ్ చేయాలంటే మనం కేవ్స్ లోకి వెళ్ళాల్సిందే, ఇంకా తప్పదు. బయటకు వస్తానంటే డోర్ వేసేద్దాం, లేకపోతే ఎవరు పడితే ఆడొచ్చేస్తారు. ఇంత చీకటిగా ఉంది కదా, కొంచెం చెస్ట్లు ఏమన్నా చూస్తారా. ఆడైతే ఎవడో ఇది పెట్టాడు గైస్, శ్రీరాంతన్స్ అవన్నీ డబ్బునిస్తాను. ఒక ఆల్రెడీ 3 సార్లు ఇచ్చిన, ఒకసారి తెచ్చినప్పుడు నా దగ్గర డైమండ్స్ కూడా ఉన్నాయి గైస్. అదనమాట, అంత బ్యాడ్ లెక్క ఉంది. అయితే కొంచెం కాబుల్ స్టోన్ కూడా లేకుండా ఉన్నాను. ఇదంతా కట్టడానికి బోల్డంత అయిపోయింది. ఎవ్వరు కూడా హెల్ప్ చేయట్లేదు కదా నాకైతే, చిన్న హెల్ప్. ఈ ఒక్కటే తీలేకపోతున్నాను, ఎందుకంటే ఆడిది ఒకటైతే తీసుకోగలను. ఇన్వెంటరీలో లేదు, చెస్ట్ లో చూసారు కదా అది. ఇక్కడ నుంచి అయితే మైనింగ్ స్టార్ట్ చేద్దాం. మైనింగ్ తో పాటు కాబుల్ స్టోన్ కూడా వస్తుంది కాబట్టి మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదంతా స్పేస్ అంతా క్రియేట్ చేసింది నేనే. ఇక్కడ కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు, కానీ ఒక కండిషన్, నాకు అలా ఇస్తేనే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ సెట్ చేసుకుంటున్నాను. ఏవో వచ్చింది పక్కన, ఏమొచ్చింది ఏమీ అర్థం లేదు. మీకైతే నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే మంచిగా అయితే రెడీ అయిపోతాను. ఆర్మర్ చూసుకొచ్చి ఏ ఆర్మర్ ఉందో. ఇదనమాట మన పరిస్థితి ఇప్పుడు. ఎవడో వచ్చాడు, వీరి పేరు ఆన్ ఫైర్ లో ఉన్నాడు, కానీ ఆన్ ఫైర్ కాదు, మన ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ లా ఉంటాడు కానీ ఫ్రెండ్ కాదు, అదే మనకు తెలియదు అనమాట. ఎవడో ఆడు మనకు హెల్ప్ చేస్తున్నాడు, హెల్ప్ చేయడు. ఇలా మైండ్ చేసుకోరా. ఆడు నేను కలిసి మైండ్ చేస్తున్నాం. కనబట్టలేదు కదా అసలు. వీడు పాత్రలో వెళ్ళిపోదాం పైకి, కొంచెం వెలుగురాడానికి. ఈ మంటలో అక్కడ పక్క ఇల్లు చచ్చిపోతారు కదా, చచ్చిపోయింది.
అమ్మో! చేతి తీసుకుందో మన పక్కనోడు ఎవడో ఈడేనా పక్కనోడు? సచ్చాడు గైస్ మన ఫ్రెండ్. సచ్చాడు గైస్. కాపాడదాం 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 కాపాడదాం. లెవలప్ మంది గాయస్. లెవలప్ అయితే అయ్యాం. ఇదే గైస్ నాకు అందుకే భయం ఇదంతా పెట్టుకున్నాను. ఒకప్పుడైతే ఎన్నిసార్లు చంపినాయి గైస్. బయట ఉంటే మాత్రం చంపేస్తున్నాయి గైస్. అందుకే చాలా కష్టం మీద ఆడుతున్నాను. అయితే లాగ్ అవుతుంది. ఏదో చూసుకొచ్చి బ్లాక్స్ అని తీసేస్తాం మళ్ళీ అది పెట్టేసుకుంటా. అంతా వెతికేది. 3 ఫర్నిచర్లు కావాలి. 3 ఫర్నిచర్లు వచ్చేసినాయా తిప్పేసి 3 ఫర్నిచర్లు కూడా ఇక్కడ వరుసగా పెట్టేద్దాం. ఇక్కడ వరుసగా దీని వెనకాల పెట్టేద్దాం. వరుసగా పెట్టేసిన తర్వాత ఒకసారి గేమ్ అయితే ఆగిపోయినట్టు ఉంది. ఉందిలే గైస్. ఓకే ఓకే. టైం చూస్తారు కదా దంగలు. ఏ టైంకి రికార్డ్ చేస్తున్నానో చెప్పండి చూద్దాం. ఆల్రెడీ చూపించాను చూసుకోండి. మళ్ళీ రివైండ్ చూసుకుని అది వుడ్ అంతా కూడా దీనికి ఇచ్చింది. ఇంకా ఇది గ్రో అవుతుంది ఇందులో తీసుకుందాం అని ఒక ఆలోచనతో ఊరే డోరే 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 అమ్మా మనం మన ఫ్రెండ్ ఎంత తెలివా ఎక్కడి నుంచి వచ్చింది బుర్రలేనుడా. కనుక బ్రేక్ చేద్దాం. ఇక్కడ దూకేసలో బ్రేక్ చేసేద్దాం. చేసేసి ఇక్కడ వచ్చిన చార్కోల్ అయితే తీసేసుకుందాం. చార్కోల్ తీసేసుకుని కొన్ని టార్చెస్ అయితే చేద్దాం. వుడ్ ఉందిలే. లైట్ ఉంది. ఇందులో 6 ఉన్నాయి. ఇందులో 5 ఉన్నాయి. ఓకే మనమైతే ఇప్పుడైతే ఇది నొక్కాలి. కొంచెం నేను అయితే ఈ సర్వర్ కోసం అయితే నేను దీన్ని అయితే చేంజ్ చేశాను పాకెట్ ఎడిషన్ నుంచి ఇది క్లాసిక్ లోకి. అందుకే ఎంత కష్టంగా ఉంది నాకు క్రాఫ్టింగ్ కి. లేకపోతే టక్ టక్ మన అయిపోదు. ఏం చేద్దాం వాటిల్లో కూడా టార్చర్ చేయడం కూడా మర్చిపోయాను. ఒకటి మొత్తం అన్ని తీసుకుని మన ఇంట్లో కొన్ని ఎడదాం. లేకపోతే అన్ని ఎప్పుడో స్పాన్ అవుతాయి. ఈ మూలన పెట్టేసి మనమైతే ఇప్పుడైతే మైనింగ్ అయితే వెళ్ళిపోదాం. క్లియర్గా ఉండడం కోసం కొన్ని బ్లాక్స్ తీసుకొని ఇల్లు కూడా వద్దాం. లేకపోతే అది సింపుల్ జతంగా వచ్చేస్తాడు. ఇదే అన్నమాట మనది మైనింగ్ ఏరియా. ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గుడ్. ప్రెసెంట్ నుంచి దొబ్బేద్దాం నుంచి టైలెంట్. రారా పైకి ఎంతో చాలా గట్టి తగులుతుంది కదా సేమ్. తీసుకోగలను తీసుకోలేకపోతున్నాను. పడుకో ఎవరితో పడుకోండి. మనం ఉన్న స్టేజ్కి అది కష్టం. కాపర్ వచ్చింది. ఫస్ట్ టైం కాపర్ అనుకుంటున్నాను నేను తీసుకున్నది. నేను అసలు ఐరన్ నార్మల్లోకి అప్డేట్ అయిపోయింది. చచ్చిపోయింది మొత్తం అన్ని పండుగ. మళ్ళీ అవన్నీ ఏరుకున్న తర్వాత మళ్ళీ చచ్చిపోయాను. ఈడు వల్ల ఇలా డ్రౌండ్ల వల్ల చచ్చిపోయింది. మాకు అంత కష్టమైంది కదా నాకైతే నిజంగా చాలా కష్టమైంది.
వచ్చినట్టున్నాడు దొంగడు. రాలేదు. మన ఫ్రెండ్ అయితే పాపం ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. మనం అది చూసుకున్నాం ఎందుకని. కొంచెం ఐరన్ కావాలి, కొంచెం ఐరన్ కావాలి. ఫాస్ట్ గా ఐరన్ అయితే ఫైండ్ చేసేసి మనం అయితే ఐరన్ గేర్లోకి అప్డేట్ అయిపోతాం. మనమే ఈ సవాల్లో కొంచెం లేట్ కొనుక్కున్నాం. అందరు యూట్యూబర్స్ కూడా బాగా అప్డేట్ చేస్తున్నారు. మనమైతే కీ రాలేదు. ఏం కీ అనుకుంటున్నారా? ఓట్కి వచ్చింటే ఈ పాటికి చాలా అయిపోదు. ఎందుకంటే ఓటు వేయలేదు కాబట్టి, ఓటు వేయడం ఎలాగో తెలియదు కాబట్టి, ఓటు వేయడం ఎలా తెలిస్తే నెక్స్ట్ వీడియోలో అయితే ఓటేద్దాం. మనం ఓటు వేసేసి ఖచ్చితంగా ఓటుకి అయితే తీసేసుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఏ వచ్చని చేద్దాం. మనం ఈ ఎపిసోడ్ లో బాగా అప్డేట్ అయిపోయి బాగా పెడతాను. అయితే మీరు వచ్చేయండి, మనం అందరం కలిసి ఆడదాం. నాకు తెలియని ఏదైనా ఉంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కోలు దొరికింది గైస్. అబ్బా ఇంత కోలు. ఇంకా మన టార్చ్లకి కొరువు లేదు, ఫుడ్ వండుకోవడం కొరువు లేదు, బెడ్ లేదు గైస్ మనం అయితే. ఎందుకంటే అందరూ చంపేసి ఎక్కడ పడితే అక్కడ ఒక ల్యాండ్ ఉంది గైస్, వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత అందులో స్పాన్ అవుతున్నాయి. ఆ స్పాన్ అయినట్లని చంపడానికి ఉండదు. అదనమాట. అలా ఉంటుంది. చాలా కష్టంగా మారింది నాకైతే దానివల్ల. ఫుల్ కోలమ్మ కోలు. ఇది వేరే వాడి ల్యాండా? తీసుకుంటారా? ప్రతిదీ తీసుకొని ఇంకెందుకు నేను ఆడి మొత్తం తీసుకోరా ల్యాండ్. ఎవడో కూడా తీసేసుకుంటున్నాడు కేసు. అందరూ కష్టపడుతున్నారని ల్యాండ్ మీద తీసుకోకుండా నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని అందరూ తీసుకున్నాను. ప్రతి ఒక్కరు తీసేసుకుంటున్నాడు. ఏంటో ల్యాండ్ ఉండాలని నేను అలా చేశాను. చార్మినార్ చుట్టుపక్కల కట్టుకోండి గైస్. మా ఇంటి వెనకాల అయితే మీకైతే స్పేస్ ఇస్తాను. ఆ స్పేస్ దగ్గర అయితే కట్టకండి అసలు. ఓకే గైస్, నేనైతే ఫాస్ట్ గా మైండ్ చేసి ఈ షవల్ అయితే నేను ఒక 100 అన్నా పెంచేసి 100 బ్లాక్స్ ఎక్కువ పెంచేసి నేనైతే మామూలుగా బీభత్సం చేస్తాను. ఇంకా మొత్తం ల్యాండ్ అంతా నేనే తీసేసుకొని చాలా చేద్దాం. ఇంకా ఉంది దాచిపెట్టాం. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఇంకా? ఒకటి టార్చ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఎన్ని బ్లాక్స్ అయితే క్లైమ్ చేసుకోవచ్చు అన్ని బ్లాక్స్ క్లైమ్ చేస్తానా? ఇంకేదైనా బ్లాక్స్ ఉన్నాయా చూసుకుందాం. 54 బ్లాక్స్ ఉన్నాయంటే కేసు. ఇంకానే ట్రీ అయితే గ్రో అయింది. 2 ట్రీస్. వామ్మో వుడ్ అయితే వస్తుంది. మన ఫుడ్ తిరగలేదు కదా. కొంచెం మనీ ఎత్తి మొత్తం కొనేసుకోండి. ఫుడ్ ఏదో వచ్చి 18 ఉంటుంది, అది కొనేసుకోండి షాప్ దగ్గర. తర్వాత మీకు ఫుడ్ కరువు అనేది ఉండదు. ఇంకా మీ బిక్కలు వేడి చేసేసుకోవచ్చు. ఛార్జింగ్ అయితే లో అయిపోయింది, అయినా కూడా ఆడుతున్నాను. 20 కోల్ అయితే వచ్చింది. ఇంకా ఈ వీడియో ఎంత చేద్దామా, ఇంకా పెడదామా? ఒక 30 minutes అయితే వీడియో చేసేసి ఆపేద్దాం. అయితే మీకు చాలా లెంత్ వచ్చేస్తుంది, చూడటానికి కూడా తీసుకొస్తుంది. అదేం చెప్పింది అది సాధించలేదు, మర్చిపోయినా. చేద్దాంలే. ఇందాక మనం ఎక్స్టెండ్ చేద్దామా? ఎక్స్టెండ్ చేద్దాం, ఖచ్చితంగా వస్తుంది అని. పిచ్చు బార్డర్ అయితే దీని వెనకాల ఇంకో బ్లాక్ అయితే ఉంది మనకైతే. ఒక్క బ్లాక్ బ్రిక్స్ అంటే మనకు పికక్స్ ఇస్తాయి. పికక్స్ చేయడానికి వుడ్ ఉండాలి. వుడ్ లేదే. రిక్వైర్మెంట్ తీసుకున్నాం ఇప్పుడు. తినాలి. ఇదైతే వచ్చి ఈ షల్ అయితే నిజంగా షల్ అయితే డ్రాప్ అయింది.
తను చచ్చిపోయాను మొత్తం వెళ్ళిపోయాను అదనమాట. ఎవరు నమ్మరు అది చేసాడు. ఆ డైమండ్స్ వచ్చినాయి అని చెప్పాను కదా guys. ఆ డైమండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? చెప్తే ఆశ్చర్యపోతారు. అక్కడైతే అసలు క్లైమ్ చేసుకోలేదు. అలాగే డైమండ్స్ కూడా ఉన్నాయి. క్లైమ్ చేసుకోకుండా వెళ్ళిపోయాడు. అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అంతే. మనకైతే క్లైమ్ అయిపోయింది ఇదంతా. ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఎన్నో బ్లాక్స్ మిగిలి అన్ని తీసుకున్నాం. మొత్తం ఇలాంటి అంతా మందే. తగ్గేది లేదు ఇంకా. అయిపోయింది ఇంకా. అసలు పని అయిపోయింది. గోల్డ్ అయితే తీస్తే తీసిన తర్వాత మళ్ళీ కాబుల్ స్టోన్ ఉంటది అది. ఇది ఎక్కడ మాసు ఇది ఎక్కడ మాసరా మామ. ఇది ఎక్కడ గోల్డ్ వచ్చింది బాబు. కొంచెం ఇటు ఎక్స్టెండ్ చేద్దామా ఇలా పెంచుకుంటా పోదామా? ఇటు కూడా ఎక్స్టెండ్ చేయాలి ఖచ్చితంగా. అటు ఇటు కూడా ఎక్స్టెండ్ చేసి ఖచ్చితంగా మొత్తం గోల్డ్ అంతా మంద అది కూడా చేద్దాం. సింపుల్గా చాలా పెద్ద ఏదైతే మనమైతే ఇక్కడ క్రియేట్ చేసేసుకోవచ్చు. కాబోతుంటే ముందే క్రియేట్ చేసేసుకుంటే మనకి ప్రాబ్లం మనకు తర్వాత ఇది కూడా మందే ఇది కూడా మందే అన్నట్టు చేద్దాం. మనం క్లైమ్ చేసుకున్న ల్యాండ్స్ కి జాంబీస్ అవన్నీ రాకుండా ఫ్యూచర్ యాడ్ చేస్తే మ్యాడీ బ్రో బాగుంటుంది అనుకుంటున్నాను. చాలా మ్యాడీ బ్రో అయితే మన కోసం చాలా చేశాడు. మనకైతే చాలా కంటెంట్ ఇచ్చాడు మ్యాడీ బ్రో. మన ఫ్రెండ్ అయితే అనుకుంటున్నాను. వాడు అనుకున్నట్లు లేదు తెలియదు మనకు. ఇక్కడ నుంచి చివరి వరకు అనకుండా తీసేసి చేసిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటే ఆ బార్డర్స్ అవి కనబడతాయి. ఈ బార్డర్స్ అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సెగ్గించి ఇప్పుడు పెట్టాలి వేసి అది అక్కడికి వెళ్ళిపోయింది. సైడ్ వెళ్ళిపోయి అది తీసి అక్కడ పెట్టి ఇదంతా మంది ఎక్స్టెండ్ చేసింది ఎంత మంది తీరు. ఇంకా బ్లాక్స్ అయితే సరిపోవట్లేదు మనకి. 14 బ్లాక్స్ ఉన్నాయి. అయితే 18 బ్లాక్స్. మళ్ళీ తర్వాత చూద్దాం. అయితే మైనింగ్కి వెళ్ళిపోదాం మళ్ళీ. సేమ్ ఇంకా మైనింగ్ ఉంది. మైనింగ్కి వెళ్తే మీకైతే బ్లాక్స్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. ఎంతసేపు ఉంటే అన్ని బ్లాక్స్ ఎక్స్టెండ్ అవుతాయి. నేను 30 మినిట్స్ అలా ఉన్నాను కాబట్టి ఇప్పటికి 13 మినిట్స్ ఉన్నాయి. మొత్తం ఒక గోల్డెన్ బ్లాక్స్ నేను ఇప్పుడు క్లైమ్ చేసుకున్న బ్లాక్స్ ఎన్నో కూడా నాకు గుర్తులేదు. అన్ని బ్లాక్స్ క్లైమ్ చేసాను. ఫస్ట్ 114 బ్లాక్స్ ఎంత ఇస్తారు, 144 బ్లాక్స్ ఎంత ఇస్తారు. నేను ఇప్పుడు 200 300 బ్లాక్స్ మొత్తానికి అయితే తీసుకున్నాను. లెక్క పెడదాం ఎండింగ్ అయితే లెక్క పెడదాం, ఖచ్చితంగా లెక్క పెడదాం. ఎంత ప్రోగ్రెస్ చేశానో మీకు తెలియాలి. చాలా టైం ఇన్వెస్ట్ చేశాను గైస్ దీని మీద. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోండి. 10 సోల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఫిష్ బోల్డ్ వాటిని చంపాను గైస్, అయినా సోల్స్ అనేది పెరగట్లేదు. ఈ సోల్ పోతే అలా అనుకుంటున్నారు కదా, మన ఇన్వెంటరీ నుంచి అసలు ఎక్కడికి పోదు, ఎక్కడికి వెయ్యాలన్నా అవ్వదు. చెస్ట్ లో కూడా పెట్టుకోవడం అలాంటిది అనమాట. చచ్చిపోయినా కూడా మనతో పాటు వచ్చేస్తుంది ఆ సోల్ జార్ అయితే. అది సోల్ అనమాట. మర్చిపోయాను, ఎక్కువ చూడడం వల్ల అలా అనిపిస్తుంది మనకి. ఏంటిది మ్యాజిక్ సిరీస్ ఏదో ఉండదు మేడం చూసింది, అది సోల్ స్టార్ అనమాట కూడా. అది గుర్తొస్తుంది. మ్యాజిక్ సిరీస్ ఎట్లయిపోయినా సీజన్ 2 వస్తుందంట గైస్. తప్పకుండా మేడం ఛానల్ అయితే విజిట్ చేయండి. తీసేయి.
ఐరన్ కనబడే బాబు, ఎనిమిది కనబడరే బాబు. అలానే కనబడాలి, కనబడాలి, కనబడాలి అనుకోండి. ఐరన్ కనబడాలని కామెంట్ బాక్స్ లో ఐరన్ కనబడాలి అని కామెంట్ చేయండి. ఓకే ఓకే. ఇంకా అయితే దొరకట్లేదు ఐరన్, చాలా కష్టంగా ఉంది మనకైతే. ఎంత వెయ్యి లెవెల్లో ఉన్నాం? 32వా? ఇంత దారుణంగా 32లోనే ఉన్నాం. ఇంకా 0 అయితే మనం స్పాన్ అవుతాం గైస్. చాలా మందికి రిజిస్టర్ ఎలా చేయాలో తెలియట్లేదు. దాని మీద కూడా వీడియో చేద్దామంటే చెప్పండి, చేద్దాం. మన ఫ్రెండ్ అయితే వచ్చాడు. మరి ఈడేనా? ఆడే వేరేవాడా? పేరేంటి? ఈడా. మైండ్ చేయరా, మైండ్ చేయి, నీకోసం వెయిట్ చేస్తున్నాను. అదే ఐరన్ డైమండ్ ఆడిది ఆన్ స్పీడ్ మైండ్ చేస్తున్నాడు. ఐరన్ లో ఉంది కదా అయితే అంత స్టోన్ కదా, కొంచెం అయితే స్లోగా ఉంది. అదైతే విన్నట్టున్నాడు. నాకైతే హెల్ప్ చేస్తున్నాడు. వచ్చినవి మాత్రం దొంగతనం చేయకుండా ఉంటారు చాలు. హలో బ్రో, బ్రో అంటానుడా. ఓకే 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 గైస్, మాట్లాడలేదు మర్చిపోయాను. ఏదో ఆడుకుంటున్నాను అనుకున్నాను, ఏదో ఆఫ్లైన్ చేస్తున్నాను అనుకుని మర్చిపోయాను. వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఓ మై గాడ్, చాలా పెద్ద మైనింగ్ చేసాం గైస్ మనం అయితే. అది చిన్నగా అనుకోలేదు మనం. ఇక్కడ ఏదో ఉంది గాయస్, ఇంకా కోల్ ఉంది. కోలు ఉంది కానీ మనం మైండ్ చేయలేము, మనం మైండ్ చేయలేము. తలకు తెగుతుంది ఇవన్నీ. మనం పర్ఫెక్ట్ గా రిమూవ్ చేసుకుంటే వెళ్ళిపోదాం. కాబుల్ స్టోన్ అయితే మనకి చాలా ఉంది మన దగ్గర. కాబుల్ స్టోన్, ఇంత కాబుల్ స్టోన్ తో మనం అయితే చాలా అంటే చాలా చాలా ఏరియా అయితే మనకైతే క్లియర్ చేసుకో. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? ఇంకా 30 బ్లాక్స్ మోర్ దెన్ ఫర్ మీ. ఓకే ఓకే గాయ్స్, ఓకే ఓకే. ఏం చేసే టైం వచ్చింది అనుకుంటా, కానీ ఒక ఐరన్ అన్న కనిపెట్టకుండా ఎలా లేదు. ఓకే, మనోడు మైండ్ చేయట్లేదు, చేద్దాం. అయితే చాలా ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
ఓకే గైస్, స్పాట్ చేస్తాడు. జస్ట్ మా మీద 10 బ్లాక్స్ ఉన్నాయి. 30 బ్లాక్స్ అయితే మనం ఎంత ఎక్స్టెండ్ చేయగలిగితే అంత ఎక్స్టెండ్ చేసేద్దాం. మనోడు వెయిట్ చేస్తున్నాడు, మనం వెళ్ళిపోదాం. మైనింగ్ అయితే చేద్దాం వాళ్ళతో పాటు. మైనింగ్ స్పాట్ కూడా నేనైతే అబ్బాయి ఏంట్రైడ్ మైనింగ్ స్పాట్ కూడా నేనైతే తీసేసుకుందాం అనుకుంటున్నాను, టైం చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు చూద్దాం. లారీ ఎవడో కూడా చేసేస్తున్నాను. ఏదో పేలినట్టుంది ఇది. కొంచెం టార్చర్. డైమండ్ డైమండ్ డైమండ్స్ అయితే దొరికింది గైస్ మనకైతే ఎపిసోడ్ లో. ఓ మై గాడ్, బ్రేక్ అయిపోయింది. అయితే కొంచెం ఐరన్ అయితే కావాలి కానీ ఐరన్ లేదు గైస్. ఐరన్ కొన్నామన్నా మనీ కూడా లేదు గైస్. అయ్యో వీడియోలో చూపించేసానే. సరే అరే ఏమైంది ఏమైంది? నెట్ అయితే ఫ్రెష్ ఫిట్ అయింది. ఎలా ఫ్రెష్ ఫిట్ అయింది అసలు? ఇప్పుడు ఎరిగింది. వెళ్ళిపోతుంది పైకి అయితే. పోయి మనం అయితే ఐరన్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా ఈ రోజు అయితే 3 ఐరన్ అయితే కనుక్కొని మనం అయితే ఆ 3 డైమండ్స్ తో ఒక డైమండ్ పికెక్స్ అయితే చేద్దాం. మనోడు వస్తే మనోడికి అయితే కొంచెం వాటర్ అయితే ఇద్దాం. సగం ఇద్దామంటే నేను 2 తీసుకుని వాడికి ఇస్తా. మన వీడియో తీస్తున్నాం కాబట్టి పర్లేదులే. నెక్స్ట్ వచ్చినప్పుడు వాడికి ఎక్కువ ఇద్దాం. మనోడు వస్తే, లేకపోతే ఆ 3 డైమండ్ మనకే. మనకి ఐరన్ అయితే మనకి అద్దాం. ఒక యాక్స్ మరియు వస్తుండ్రో పడలేక.
మనమైతే వస్తాడు ఐరన్ తీసుకోవడానికి అనుకుంటా, డైమండ్స్ తీసుకోవడానికి. మరి లాగ్ ఓకే ఐరన్ ఇచ్చింది. ఆక్సిజన్ కూడా ఎక్కువ స్టిక్స్ కూడా ఉంటున్నాయి. 6 స్టిక్స్ తీసుకోవడానికి ఇక్కడ ఎక్కువ ఉంది డైమండ్స్. అది అసలు దొరకడానికి వీల్లేదు. తీసుకోకరా ప్లీజ్ రా, ఐరన్ వద్దురా. ఒరే 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 డైమండ్స్ మాత్రం అసలు తీసుకోకు, డైమండ్స్ తీసుకోకు. ఏంటి ఏం చేస్తున్నాడు? ముట్టిగా అత్తనది. తీసుకోకరా ఒరే డైమండ్స్ తీసుకోకరా, ఒరే డైమండ్స్ తీసుకోకరా ప్లీజ్ రా ప్లీజ్ రా. డైమండ్స్ మంచి నేను లాగేసుకుంటా డైమండ్స్ అన్ని. ఫస్ట్ డైమండ్ మంచి ఫాస్ట్గా మంచిరా తీసుకున్నాడు దొంగడు. సెకండ్ డైమండ్ మనకి వచ్చింది. ఈ డైమండ్ మనకి రావాలి. మనకి వచ్చిందిలే. ఈ డైమండ్ మనకి రావాలి. వచ్చింది మనకి. మన చేతిలో పెట్టుకుందాం. ఇది టీమ్ అప్ప. ఈ డైమండ్లు ఏంట్రా? తీసుకో. ఓకే డైమండ్స్ చేతులు పెట్టుకున్నా. డైమండ్స్ కోసం మీ ఫ్రెండ్ అని కూడా తీసుకొచ్చాను కదరా. మైండ్ చేయండి, బాగా మైండ్ చేయండి ఫాస్ట్గా. ఏంటిది ఏంటో ఇంకా మైండ్ చేయండి. 2 డైమండ్స్ అయితే దొరికేసినాయి గైస్. మనకైతే 2 డైమండ్స్ దొరికినాయి. మనమైతే ఇప్పుడు మైనింగ్ అయితే క్విక్గా వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా లెంతీగా వస్తుంది. ఇంకైతే ఆపేయడం బెస్ట్ అనుకుంటున్నాను. మైనింగ్ నేను ఆఫ్లైన్లో చేసుకుంటాను. మీరైతే ఇంకా ఈ వీడియోకి అయితే బాయ్ బాయ్.